Okay, for today, what we'll do is we'll start with the regulation of respiration. Okay, or regulation of respiratory mechanism. Ela అని రాసుకోవచ్చు. So anyway, we'll see the regulation of respiration or respiratory mechanism or whatever it is. See, basic point nanna manaki when you are trying to say that you are trying to regulate respiration, you are not trying to regulate the breaking down of food molecules inside the cell. నువ్వేం చేయలేవు వాటిని. What you can regulate is you can regulate the breathing part. సో మన బాడీ రెగ్యులేట్ చేసే దేన్ని అంటే మన బాడీలో నర్వ్ సెల్స్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద బ్రీదింగ్ పార్ట్ నాన్న. ఓకే, చేస్తాను. సో ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద బ్రీదింగ్ పార్ట్ నాన్న. ఓకే, సో మనము ఇఫ్ యూ బ్రీత్ ఇన్ ఆర్ బ్రీత్ అవుట్, ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఆర్ బ్రీతింగ్ అవుట్ దెర్ ఈస్ అ రిథమ్ ఇన్ దట్ ప్రాసెస్ నాన్న. సో మనం బ్రీతింగ్ చేసేటప్పుడు ఆర్ వెన్ యూ సే వీఆర్ డూయింగ్ అన్ వెంటిలేషన్ ప్రాసెస్, వెంటిలేషన్ చేయటప్పుడు నాన్న బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయటప్పుడు ఇట్ ఫాలోస్ ఏ పర్టికులర్ రిథమ్ రా. ఇట్ ఫాలోస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సో ద రిథమ్ ఫాలోడ్ డ్యూరింగ్ ద వెంటిలేషన్, okay, the rhythm followed by the body or the rhythm followed by the breathing during this respiration, it is called as respiratory rhythm. ఏమంటాం దాన్ని? రెస్పిరేటరీ రిథమ్ అంటాం. ఓకేనా? సో ఈ రెస్పిరేటరీ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. This respiratory rhythm is very important because according to this rhythm only air will go in and air will come out. So how much time you are giving for inspiration, how much time you are giving for expiration. ఓకే, సో మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది, ఈ టైం బట్టే నీకు ఎయిర్ పోవడం ఎయిర్ రావడం అనేది వస్తుంది. సో బ్రీతింగ్ లో ఈ రిథమ్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ రెస్పిరేటరీ రిథమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఎయిర్ అండ్ గివ్ అవుట్ ద ఎయిర్ ఇన్ ఎ పర్టికులర్ ప్రాసెస్, ఇన్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ మారింది అనుకోండి, రిథమ్ మారింది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది. ఇఫ్ ద రిథమ్ చేంజెస్ దట్ మీన్స్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడన్న, ఒక నార్మల్ రెస్పిరేటరీ రిథమ్ 5 seconds తీసుకుంటుంది నాన్న. ఒక నార్మల్ రెస్పిరేటరీ ఎంత తీసుకుంటుంది? 5 seconds తీసుకుంటుంది. ఓకేనా? దాంట్లో 2 seconds ఇన్స్పిరేషన్కి వెళ్తుంది. చెప్పు నాన్న, ఏం నాన్న చెప్పు. ఓకే, 2 seconds ఇన్స్పిరేషన్. నాన్న నీ సిగ్నల్స్ బాగాలేవురా, నీ చెక్ చేయరా ఒకసారి ప్లీజ్. ఓకే, సో ఇది యాక్చువల్ రిథమ్ నాన్న. అంటే జనరల్ గా వెన్ యూఆర్ నార్మల్ ఎట్ రెస్ట్, ప్రశాంతంగా ఉన్నావు, ఏం పని చేయకుండా ఉంటే నీ రిథమ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ రిథమ్ లో మార్పు వస్తే, ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ దిస్ రిథమ్, వెదర్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఇన్స్పిరేషన్ ఆర్ ఎక్స్పిరేషన్, దట్ మీన్స్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్. నువ్వు ఏ పని చేయకపోయినా రిథమ్ లో ప్రాబ్లం వచ్చిందంటే యూ ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. ఓకేనా? సో ఇఫ్ యూ రిమెంబర్ అకార్డింగ్ టు రిథమ్, ఇఫ్ యూ ఫైండ్ పర్ మినిట్ విల్ బ్రీత్ హౌ మెనీ టైమ్స్? 12 to 16 times. గుర్తుందా? సో ఒక రిథమ్కి 5 seconds పడితే 60 seconds ఎన్ని రిథమ్స్ వస్తాయన్న? 12 కదా నాన్న. మరి 16 ఎందుకు రాజేస్తారంటే, 16 ఎందుకంటే మధ్య మధ్యలో మనం మార్చచ్చు కదా. ఐ మీన్ బికాస్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ ఆర్ సంథింగ్ లైక్ దట్ దెర్ బి యావరేజ్ చేంజ్, దెర్ విల్ బి సమ్ చేంజ్. ఆ చేంజ్ కోసం ఈ నెంబర్ ఇచ్చారు నాన్న. అర్థమవుతుందా? సో బేసికలీ ఈ రిథమ్ అనేది మనం మెయింటైన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద ఇన్స్పిరేషన్ ఎక్కువ అయిపోయింది, ఆర్ ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఎక్స్పిరేషన్ ఎక్కువ అయిపోయింది, టైం ఎక్కువ తీసుకుంటుంది, that means you are having some problem inside your body. There is some disease. It may be regarding the lungs, it may be regarding the trachea, or it may be regarding your blood, BP. ఏదో కారణం అయితే ఉంటుంది. రెస్పిరేటరీ రిథమ్ మార్పు వచ్చిన కారణం అయితే ఉంటుంది నాన్న. ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ రెస్పిరేటరీ రిథమ్, దేర్ షుడ్ బి సమ్ చేంజ్. బట్ ఎనీవే, నార్మల్ గా ఈ రెస్పిరేటరీ రిథమ్ ని మెయింటైన్ చేసుకోవడం బాడీకి అలవాటు నాన్న. అవర్ బాడీ హ్యాస్ ద కెపాసిటీ టు అడ్జస్ట్ చేసుకుంటుంది, టు అడ్జస్ట్ ద రెస్పిరేటరీ రిథమ్స్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే ఆ సిచ్యువేషన్ లో మనకి ఎంత డిమాండ్ ఉంది, ఎయిర్ డిమాండ్ ఎంత ఉంది, ఓకేనా, ఎయిర్ ఎంత కావాలి, ఎయిర్ ఎంత పోవాలి. సో ఆ సిచ్యువేషన్ డిమాండ్ బట్టి మన బాడీ రెస్పిరేటరీ రిథమ్ మార్చుకునే కెపాసిటీ మన బాడీకి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ, కంటిన్యూస్ గా టాక్ చేస్తూ ఉంటే ఐ నీడ్ సమ్ ఎయిర్ ఆర్ ఐ నీడ్ టు సెండ్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ మోర్. మనం పని చేస్తూ ఉంటే ఎనర్జీ ఎక్కువ వస్తాయి, ఎనర్జీ పాటు CO2 బయటకు వస్తుంది కదా.
CO2 బయట పంపించాలి. సో అప్పుడు ఏమవ్వాలి, ఇది పెరగాలి కొంచెం, ఇట్ షుడ్ బి ఇంక్రీస్డ్. సో మన బాడీకి కెపాసిటీ ఉందన్నమాట. సిచ్యువేషన్ బట్టి, డిమాండ్ బట్టి మన రెస్పిరేటరీ రిథమ్ మార్చుకునే కెపాసిటీ ఎవరికి ఉంది, మన బాడీకి ఉంది. బై వాట్ అంటే, బై వాట్ మెకానిజమ్స్ అంటే బై న్యూరల్ సిస్టమ్. సో దిస్ రెగ్యులేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ వాట్ అన్న న్యూరల్ సిస్టమ్. ఈ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, ఈ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో, రెస్పిరేటరీ రిథమ్ అడ్జస్ట్మెంట్, రెస్పిరేటరీ రిథమ్స్ మార్చుకోవడం ఏదైతే ఉందో, దట్ అడ్జస్ట్మెంట్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంది అది. న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంది. ఓకేనా? బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ న్యూరల్ సిస్టమ్ రెగ్యులేషన్ అనేది దాంట్లో ఎవరు హెల్ప్ చేస్తారు అంటే, ఒకటి నర్వ్ సిగ్నల్స్ హెల్ప్ చేస్తాయి, రెండు కెమికల్స్ కూడా హెల్ప్ చేస్తాయి, కెమికల్ సిగ్నల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. బట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి కంట్రోల్ బై దిస్ వన్. అంటే ఆ రెండు వచ్చి దీనికి చెప్తే ఇది మన పని చూసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో ఈ న్యూరల్ సిస్టమ్ సిగ్నల్స్ ఎవరు ఇస్తాడంటే, వెదర్ ఇట్ మే బి న్యూరల్ సిగ్నల్స్ ఓన్లీ, ఆర్ ఇట్ మే బి కెమికల్ సిగ్నల్స్ ఆల్సో. కెమికల్ సిగ్నల్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో న్యూరల్ సిగ్నల్స్ కానీ కెమికల్ సిగ్నల్స్ కానీ బోత్ విల్ కమ్ ఇన్ అండ్ సే టు దిస్ సిస్టమ్, ఇలా ఉంది పరిస్థితి, దిస్ ద ప్రాబ్లం, ట్రై టు అడ్జస్ట్. అప్పుడు ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. న్యూరల్ సిస్టమ్ విల్ అడ్జస్ట్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో విల్ సీ హౌ దిస్ హ్యాపెన్స్. అంటే మన బ్రెయిన్ లో ఏ పార్ట్స్ దీన్ని కంట్రోల్ చేస్తున్నాయి, ఈ రెగ్యులేషన్ ఎలా జరుగుతుందో చెప్తాం. మనం ఒకసారి కూల్ గా సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఓకే, చిన్న టాపికే, బట్ ఏమంటే మనకి బాగా అర్థమైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అర్థం కాకపోతే బోర్ కొట్టేస్తుంది. సో కొంచెం ఓపికగా వినండి, మీకే తెలుస్తుంది. సో మన బ్రెయిన్ లో నాన్న, సో మెయిన్ గా రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్ ఎవరు, హూ ఈస్ ద మెయిన్ మాస్టర్ ఆఫ్ దిస్ రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్ అంటే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ప్లేస్ of brain called as medulla oblongata. Okay, medulla oblongata or oblongata మన ఇష్టం అయితే పిలుచుకోవచ్చు. medulla oblongata అనే పార్ట్ బ్రెయిన్ లో నాన్న గుర్తుపెట్టుకో, ఇది బ్రెయిన్ లో కింద ఉంటుంది, లాస్ట్ పార్ట్, ఇది బ్రెయిన్ యొక్క చివరి పార్ట్ అన్నమాట. దీని నుంచే స్పైనల్ కార్డ్ వస్తుంది. సో దీని నుంచే, సో ఇది బ్రెయిన్ అనుకోండి, సింపుల్ గా చూసుకోండి, ఇది బ్రెయిన్ పైన సెరిబ్రమ్ పార్ట్. సో ఇది మిడ్ ఫొరామన్ మ్యాగ్నమ్ ఇక్కడ, ఇది దిస్ ఈస్ medulla oblongata, లాస్ట్ పార్ట్. ఓకేనా? సో అది మెడుల్లా ఆబ్లాంగేటా. ఇప్పుడు మెడుల్లా ఆబ్లాంగేటాలో ఏముంటుంది, ద మెయిన్ పార్ట్. వాట్ ఇస్ ద మెయిన్ పార్ట్? రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. సో ఈ రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ ఇదే మెయిన్ గా. అంటే నీ బాడీలో ఇన్స్పిరేషన్ కావాలన్నా, ఎక్స్పిరేషన్ కావాలన్నా, సో ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ ఇవంతా కూడా దీని కంట్రోల్లో ఉంటుంది నాన్న. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. Okay, the rhythm is under its control. Which control? Respiratory rhythm control center. ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నర్వ్ బయటకు వస్తుంది. there is a nerve called as vagus nerve. నర్వ్ పేరు రిస్క్ అవుతుంది. ఎనీవే ఫ్లోలో వచ్చేసి చెప్తా చూడండి. ఒక 2 నర్వ్స్ వస్తారా ఈ పార్ట్ నుంచి, వేగస్ నర్వ్ అంటాము. వేగస్ నర్వ్ అది మీకు నెక్స్ట్ లెసన్ లో వస్తుంది. దాన్ని 10th నర్వ్ అంటాము రా, 10th క్రేనియల్ నర్వ్ అంటాము. ఇది మీకు అవసరం లేదు రే, అవసరం లేదు, ఎగ్జామ్ లో కూడా లేదు అది. ఇది 10th క్రేనియల్ నర్వ్. దీంట్లో ఒక స్పెషల్ నర్వ్ ఉంటుంది, దాని పేరు ఫ్రెనిక్ నర్వ్. వేగస్ నర్వ్ లో ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ పేరు వచ్చి ఫ్రెనిక్ నర్వ్ నాన్న. ఇది డయాఫ్రామ్ కి పోతుంది, అంటే డయాఫ్రామ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనకు అదే కదా మెయిన్ నాన్న, బ్రీదింగ్ కావాలా, బ్రీత్ అవుట్ కావాలా, ఏది మెయిన్? డయాఫ్రామే కదా. సో అలా అనమాట, ఎందుకు ఇది మెయిన్ అనమాట. సరే, నార్మల్ గా ఉన్నప్పుడు ఇది ఓకే, అంతా బాగానే ఉంది. బట్ దీనికి కొంతమంది సపోర్టర్స్ ఉంటారు అనమాట, కొంతమంది మెసెంజర్స్ ఉంటారు, దే విల్ బి సపోర్టెడ్ అనమాట. సో గమనించండి, బ్రెయిన్ లో ఇంకో పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాన్స్ వరోలి. ఇక్కడ రాస్తా చూడండి, దెర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కాల్డ్ యాజ్ పాన్స్ వరోలి. సో ఇక్కడ చూడండి, ఇది నాన్న. సో దీన్ని ఏమంటామంటే, ఈ పార్ట్ని ఏమంటామంటే పాన్స్ వరోలి అంటాం నాన్న, పాన్స్ వరోలి. ఇది కూడా బ్రెయిన్ పార్టేరా, కరెక్ట్ గా మెడుల్లా ఆబ్లాంగేటా పైన ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ వేస్తా చూడండి, ఇది బ్రెయిన్ అంటే ఈ పైన పార్ట్, ఇది మెడుల్లా ఆబ్లాంగేటా. ఇక్కడ ఈ పార్ట్ దీన్ని పాన్స్ వరోలి అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో పాన్స్ వరోలి ఏముందంటే, దేర్ ఇస్ ఎ సెంటర్ కాల్డ్ యాజ్ న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకేనా? పేర్లో మీనింగ్ ఉంది. న్యూమో అంటే అర్థమైంది, లంగ్స్ సంబంధించింది. న్యూమో అంటే లంగ్స్ యొక్క పైప్ సంబంధించింది. ఓకేనా? న్యూమో అంటే బిలాంగింగ్ టు లంగ్స్ ఆర్ రిలేటెడ్ టు లంగ్స్ ఆర్ లంగ్ ట్యూబ్స్, ట్రాకియా ఇవంతా కూడా అనమాట. ట్రాకియా, ఈ ఆల్వియోలై, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, వాటిని ఏమంటారు? న్యూమో అంటాం అనమాట. న్యూమో వర్డ్ రిలేటెడ్ టు దట్ పార్ట్స్. టాక్సిక్ అంటే అర్థమైంది, మూమెంట్.
సో ఇక్కడ చూడండి, రాస్తా చూడండి. న్యూమో అంటే రెస్పిరేటరీ ట్యూబ్స్ రిలేటెడ్ నాన్న, రెస్పిరేటరీ ట్యూబ్స్ రిలేటెడ్. టాక్సిక్ అంటే అర్థం ఏంటంటే, టాక్సిక్ అంటే మూవ్మెంట్. సో ఇది ఏం చేస్తా అంటే, దీనికి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ట్యూబ్స్ సిగ్నల్స్ పోతాయి, స్ట్రెచ్ సిగ్నల్స్ అన్నమాట, స్ట్రెచ్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి తీసుకుంటున్నాను, ఐ హావ్ టేకెన్ బ్రీత్ ఇన్, అప్పుడు ఏమవుతాయి ట్యూబ్స్ అన్ని ఏమవుతాయి నాన్న, స్ట్రెచ్ అవుతాయి కదా, ట్యూబ్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ స్ట్రెచ్ ట్యూబ్స్ కూడా పగిలిపోతాయి కదా నాన్న. ఇప్పుడు సైకిల్ ట్యూబే ఉంది, ఒక ప్రెషర్ తర్వాత ఎక్కువ గాలి కొట్టి పగిలిపోతుంది అది కూడా. సో ఎప్పుడైతే మన ట్యూబ్స్ స్ట్రెచ్ అవుతాయో, ఇక్కడ బాగా గమనించండి, ఇప్పుడు ఈ ట్యూబ్స్ ఉన్నాయి, ట్యూబ్స్ ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతాయో అవి లిమిట్ సిగ్నల్స్ దీనికి వెళ్తాయి. దేనికి? న్యూమోటాక్సిక్ సెంటర్కి వెళ్తాయి. ఒరే ఇంత ఇంత అయిందిరా, ఇప్పుడు ఇంత లాభ అయిందిరా అని చెప్తుంది అది. దానికి వెళ్ళగానే ఎప్పుడైతే లిమిట్ రీచ్ అవుతుందో దెన్ దిస్ విల్ సెండ్ సిగ్నల్స్ టు దిస్ వన్. ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ సిగ్నల్స్ టు ద రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. ఏమని చెప్తారంటే, అన్నా ఇంక సాలు లావ్ అయిపోయింది, ఇంక తీసుకుంటే పగిలిపోతుంది, ఆపి అన్న అంటది. దీనికి చెప్తా ఇదే కదా పని చేసేది మొత్తం మెయిన్. ఇది పని చేస్తా ఉంది, ఇదేమో పంపు కొడతా ఉంది, పంపు కొడితే ఏమోంది ఇక్కడ లావ్ అయిపోతా ఉంది. సో లావ్ అయిపోతూ ఉంటే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ కావాలి కదా, ఈ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ కావాలి, దీని సిగ్నల్స్ రావాలన్నమాట, దీని సిగ్నల్స్ రావాలి. సో ఇది మన ట్యూబ్స్ సిగ్నల్స్ తీసుకుంటుంది, కింద నుంచి ట్యూబ్స్ చెప్తాయి, నర్వ్స్ ద్వారా చెప్తాది పైకి, అలా లావ్ అయిపోతున్నాము, ఇంకన్నా కొట్టినామంటే ఇంకా పగిలిపోతామని చెప్తుంది అనమాట ఇది. అప్పుడు ఇది దీనికి చెప్తాది, భయ్యా ఆల్రెడీ ఇట్ ఈస్ డన్, ఆల్రెడీ ఇట్ స్వెల్లన్, నౌ స్టాప్ ఇన్స్పైరింగ్. సో ఇది ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అన్న, ఇన్స్పిరేషన్ ఏం చేస్తా, ఇన్హిబిటా యాక్టివేటా? ఇన్స్పిరేషన్ ఇన్హిబిట్ చేస్తా, యాక్టివేట్ చేస్తా ఇన్స్పిరేషన్ ని. ఇప్పుడు ఇది ఏం చేస్తా చెప్పండి, అది ఇన్హిబిట్ చేస్తుంది. వెరీ గుడ్. సో ఇన్స్పిరేషన్ ఏం చేస్తుంది, తగ్గించేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది, తగ్గిస్తుంది, అట్లీస్ట్ తగ్గిస్తుంది. అండ్ యాక్టివేట్స్ వాట్ నాన్న, ఎక్స్పిరేషన్, అండ్ యాక్టివేట్స్ ఎక్స్పిరేషన్. ఎందుకంటే గాలి ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది, ట్యూబ్స్ లో గాలి ఎక్కువ అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా ఊపిరి తీసుకోవడానికి ఏమవుతుంది, ఇంకా ఊపిరి తీసుకుంటే ఏమవుతుంది నాన్న, పగిలిపోతుంది, ట్యూబ్స్ పగిలిపోతాయి, లంగ్స్ పగిలిపోతాయి. కాబట్టి ఆ రిస్క్ ఆపడానికి వెంటనే ఏమవుతుంది అంటే సిగ్నల్స్ విల్ గో టు దిస్ న్యూమోటాక్సిక్ సెంటర్, చెప్తాయి వీ హ్యావ్ రీచ్ ద లిమిట్, కమ్ ఆన్ టెల్ టు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. సో ఇది దీనికి చెప్తారు, ఇట్ విల్ గివ్ సిగ్నల్స్ టు దిస్ వన్, సిగ్నల్స్ దీనికి ఇచ్చి, ఆ సిగ్నల్స్ వస్తే అర్థం ఏంది, దట్ మీన్స్ స్ట్రెచ్ హ్యాస్ బీన్ టు ద లిమిట్. అప్పుడు ఇదేం చేస్తుంది, ఇట్ విల్ రెడ్యూస్ ద ఇన్స్పిరేషన్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది, దీనివల్ల ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది, ఎక్స్పిరేషన్ పెరుగుతుంది. ఏ సెంటర్ వల్ల అది, ఏ సెంటర్ వల్ల అది, రై మెడుల్లా ఆబ్లాంగేటా చేస్తుంది, నేను కాదన్ను, బట్ హూ ఇస్ రెగ్యులేటింగ్ దట్ పార్ట్, న్యూమోటాక్సిక్ అది. సో సో న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తా ఉంది, ఇన్స్పిరేషన్ తగ్గించి ఎక్స్పిరేషన్ పెంచుతా ఉంది. అర్థమైందా? సో ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ప్రొహిబిటింగ్ సెంటర్ అంటే న్యూమోటాక్సిక్ సెంటర్. వాడు గుర్తుపెట్టుకోండి అన్న, వీడు పని చేసేవాడు రా, ఇంజనీర్, మెయిన్ ఇంజనీర్, వీడు మెయిన్ ఇంజనీర్, రెస్పిరేటరీ సెంటర్ మెయిన్ ఇంజనీర్. సో వాడే ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా వాడే, బట్ వాడికి ఫస్ట్ సిగ్నల్స్ ఇవ్వాలి, ఎవడో ఒకటి చెప్పాలి, ఇది పరిస్థితి అని చెప్పాలి ఎవడో ఒకడు. సో వీడు చెప్తున్నాడు, ట్యూబ్స్ పరిస్థితి వీడు ఇస్తున్నాడు అనమాట సిగ్నల్స్. సో ఇలా ఉందిరా పోయి పరిస్థితి అంటే వీడికి చెప్తే అప్పుడు వీడు తగ్గిస్తాడు, దేని ఇన్స్పిరేషన్ తగ్గిస్తాడు, ఎక్స్పిరేషన్ పెంచుతాడు, వీడే చేస్తున్నాడు ఆ పని, కానీ ఎవరు చెప్తే చేస్తున్నారు నాన్న, అది. అర్థమైందా? సో మీకు ఎగ్జామ్ లో విత్ సెంటర్ కెన్ రెడ్యూస్ ద ఇన్స్పిరేషన్ ప్రాసెస్ అంటే న్యూమోటాక్సిక్ సెంటర్, ఓకేనా? విత్ సెంటర్ కెన్ ఇంక్రీజ్ ద ఎక్స్పిరేషన్ అంటే న్యూమోటాక్సిక్ సెంటర్. ఇది అర్థమైందా నాన్న? మ్యూట్ యువర్ సెల్ఫ్ రా, ఎవరో పక్కన మాడుకుంటారా బాయ్, మంచి పాట కూడా వేసారు రీ, మంచి పాట వేసారు, సర్లే చూడండి. సరే అర్థమైంది కదా, రైట్. ఇది ఫస్ట్ రెగ్యులేషన్ అన్న, అంటే మనం తీసుకునే ఊపిరిని ఎంతవరకు ఉండాలి, రిథమ్ మరి డీప్ ఉండాలా, మరి నార్మల్ గా ఉండాలా, ఓకేనా? మరి డీప్ అవ్వకూడదు, మరి నార్మల్ గా ఉండకూడదు. నాన్న యాక్చువల్లీ నీ సిగ్నల్స్ క్లియర్ గా లేవు నాన్న, ఒకసారి నువ్వు లీవే మళ్ళీ వచ్చిన బెటర్ ఆప్షన్, లేదా సిగ్నల్స్ ఉండే కూర్చో నువ్వు ప్లీజ్. మిగతా వాళ్ళు బాగా వినిపిస్తారు కదరా వాయిస్ నాది, ఓకే రైట్ కూల్. ఇప్పుడు నాన్న నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇదే మిడిల్ ఆబ్లాంగేటా రీజన్ లో గుర్తుపెట్టుకోండి. సో ఐఎమ్ పుట్టింగ్ ఎ మార్క్ హియర్. సో ఇదే మిడిల్ ఆబ్లాంగేటా రీజన్ లో నాన్న పక్కనే, దీని పక్కన రెస్పిరేటరీ రిథమ్ సెంట్రల్ కంట్రోల్ పక్కనే
We have one more center called as, one more area called as chemosensitive area. దీని పక్కన ఇంకో ఏరియా ఉంటుంది, ఆ ఏరియా పేరు ఏం పేరు అంటే కీమో సెన్సిటివ్ ఏరియా. సో దిస్ ఈజ్ ఎ సెంట్రల్ కీమో రిసెప్టార్, సిసిఆర్. అంటే మన నర్వస్ సిస్టమ్ లో ఉంది, బయట లేదురా ఇది. నర్వస్ సిస్టమ్ లో అంటే సెంట్రల్, అంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమే కదా, బ్రెయిన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమే కదా. సో సెంట్రల్ లోనే ఉంది ఇది, కాబట్టి దీన్ని ఏమంటామంటే సెంట్రల్ కీమో రిసెప్టార్ ఏరియా అంటాము, అంటే కెమికల్ రిసీవ్ చేసుకునే ఏరియా. ఓకేనా. సో ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే, దీని చుట్టుపక్కల ఒకవేళ అరౌండ్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగితే, ఓకేనా, లేదా H+ లెవెల్స్ పెరిగితే, లేదా పిహెచ్ ఏమవుతుంది, తగ్గుతాయి పెరుగుతాయి? ఇప్పుడు చెప్పండి. CO2 పెరిగింది, H+ పెరిగింది, పిహెచ్ ఏమవుతుంది నాన్న? అది పిహెచ్ తగ్గితే ఏమవుతుందంటే దిస్ విల్ సెండ్ సిగ్నల్స్ టు అగైన్ సేమ్. హూ ఇస్ ద మెయిన్ పర్సన్ నాన్న? హూ ఇస్ ద మెయిన్ పర్సన్? రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్, వాడే కదా మెయిన్. సో వాడికి చెప్తాది. సో ఇట్ విల్ సెండ్ సిగ్నల్స్ టు ద రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్ సేయింగ్ దట్ ఇన్ అవర్ బ్లడ్ there is more CO2, more H+ and pH has been reduced. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు మేక్ ద అడ్జస్ట్మెంట్స్. ఈ CO2 బయట వెళ్ళిపోవాలి, O2 లోపల రావాలి, అంతే కదా నాన్న. ద CO2 which is produced should go out and oxygen will should come in. సో అప్పుడు ఏం చేయాలి? బ్రీదింగ్ పెంచాలి, అంతే కదా నాన్న. బ్రీదింగ్ ని పెంచాలి. సో ఇప్పుడు నీ బాడీలో CO2 ఎక్కువైపోతే ఏమవుతుందంటే దిస్ కీమోసెన్సిటివ్ ఏరియా ప్రెసెంట్ ఇన్సైడ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మిడిల్ ఆబ్లాంగేటా పక్కనే ఉంటుంది, ఇది కూడా రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్ పక్కనే ఉంటుంది. సో దిస్ విల్ సెండ్ ద సిగ్నల్స్ టు దిస్ వన్ దట్ దేర్ ఇస్ మోర్ CO2. ఇక్కడ CO2 ఎక్కువైపోయింది రవి అని చెప్తాది. సో అప్పుడు ఏం చేస్తా, ఇది ఇట్ విల్ మేక్ నెసరీ అడ్జస్ట్మెంట్స్ చేసి బ్రీదింగ్ ని పెంచుతుంది, వెంటిలేషన్ పెంచుతుంది నాన్న. సో బ్రీదింగ్ ని పెంచుతుంది. మీరు చెప్పండి, బ్రీదింగ్ పెంచితే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు బ్రీదింగ్ పెంచింది, నువ్వు ఎక్కువ ఊపిరి వదులుతున్నావు, యూ హావ్ ఇంక్రీజ్ ద బ్రీదింగ్ రేట్. వాట్ హ్యాపెన్స్ అన్న? CO2 విల్ గో అవుట్, ఆక్సిజన్ విల్ కమ్ ఇన్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం గట్టిగా వర్క్ చేసినాం, చాలా కష్టపడి పని చేసాం, మనం పరిగెత్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ర్యాన్ ఫర్ సమ్ 10 minutes or 20 minutes అనుకుందాం. సో అంతసేపు పరిగెత్తే నా లోపల CO2 ఎక్కువైపోయింది కదా నాన్న. సో అప్పుడు నువ్వు పరిగెత్తినాక ఆపితే నువ్వేం చేస్తావు చెప్పండి రా? ప్రాపర్ గా హ్యాపీ కూర్చుంటావు గమ్ముగా? లేదు కదా. అంత పరిగెత్తినాక నువ్వేం చేస్తావురా? ఆయాస పడతావు, బ్రీదింగ్ పెంచుతుంది, బ్రీదింగ్ పెరుగుతుంది. ఎందుకు? దీనివల్లే సిగ్నల్స్ ఎవడు ఇస్తాడు? ఇది. సో సిగ్నల్స్ అది ఇస్తాను ఏమని? అలా CO2 ఎక్కువైపోయింది అన్న, బాడీలో CO2 ఎక్కువైపోయింది, తిరిగి మనకు O2 కావాలి. ఓకేనా. అంటే ఓన్లీ ఇన్స్పిరేషన్ చేయకూడదురా. ఓన్లీ ఇన్స్పిరేషన్ చేస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ మాత్రం లోపలికి వస్తుంది, CO2 బయట పోదు కదా. మీరు అనొచ్చు, సార్ CO2 ఎక్కువైపోయింది కదా సార్, మొత్తం ఆక్సిజన్ తీసుకుంటాం అంటే, అటు వర్కౌట్ కాదు. CO2 బయట పోవాలి, ఆక్సిజన్ లోపల రావాలి. అంటే అర్థమైంది, రెండు జరగాలి, ఇన్స్పిరేషన్ జరగాలి, ఎక్స్పిరేషన్ జరగాలి. అర్థమైంది పాయింట్. సో ఇది ఆ పని చేస్తుంది. సేమ్ ఇలాంటి పని ఇంకోటి చేస్తుంది అన్న. ఏంటంటే ఇది బయట పెరిఫెరల్ రా, సెంట్రల్ గా ఇది పెరిఫెరల్. దీన్ని PCR అంటాము, పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ అంటాం దీన్ని. ఓకే, అంటే బయట ఉండేది, బ్రెయిన్ లోపల లేదు, బయట ఉంది. దీన్ని ఏమంటాం అంటే పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ అంటాము. మీ బుక్ లో ఆ పేరు ఇవ్వలేదురా, మీ బుక్ లో వేరే పేరు ఇచ్చారు, చెప్తాను, వెయిట్ చేయండి. పెరిఫెరల్ కీమో రిసెప్టార్స్ అంటాం వీటిని. ఎక్కడ ఉంటాయంటే మన అయోటిక్ ఆర్చ్ దగ్గర. ఎక్కడ సార్ అది ఆర్చ్? చెప్తాను. అయోటిక్ ఆర్చ్ దగ్గర, తర్వాత కెరోటిడ్ ఆర్టరీస్ దగ్గర, అంటే దాని లోపల నాన్న, వాటి లోపల. ఈ రెండు బ్లడ్ వెజల్ పేర్లు రా. అయోటిక్ ఆర్చ్ అన్న, కెరోటిడ్ ఆర్టరీస్ అన్న, రెండు బ్లడ్ వెజల్స్ పేర్లు. ఎక్కడ ఉంటాయి సార్? మీకు హార్ట్ ఐడియా ఉంది కదా నాన్న, మీ అందరికి హార్ట్ వేసాం మనం, వీ హావ్ డ్రాన్ ద హార్ట్, రైట్? సో హార్ట్ నుంచి మనకి ఆర్టరీస్ బయటకు వస్తాయి, పెద్దది సిస్టమిక్ ఆర్టరీ బయటకు వస్తుంది. సిస్టమిక్ ఆర్టరీ విల్ కమ్ అవుట్. ఆ సిస్టమిక్ ఆర్టరీ ఇలా ఆర్చ్ అవుతుంది, ఫస్ట్ ఇలా బెండ్ అవుతుంది అనమాట. ఇలా బెండ్ అయ్యి బ్లడ్ వెజల్స్ పైకి పంపిస్తుంది, కొన్ని పైకి మళ్ళీ కిందకి కొన్ని వెళ్తాయి అనమాట, ఇలా కిందకి వెళ్తుంది. సో దీన్ని ఏమంటామంటే అయోటిక్ ఆర్చ్ అంటాం. అయోటాస్ తో ఫామ్ అయిన ఆర్చ్, సింపుల్ మీనింగ్ అన్న. అయోటాస్ తో ఫామ్ అయిన ఆర్చ్, లేదా అయోటా వల్ల ఫామ్ అయిన ఆర్చ్. ఆర్చ్ అంటే అర్థం ఏందన్న? బెండింగ్. ఆర్చ్ అంటే సెమీ సర్క్యులర్ షేప్, బెండింగ్. సో అయోటిక్ ఆర్చ్ అంటే ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఒకటి. మరి కెరోటిడ్ ఆర్టరీస్ అంటే అర్థం ఏంటి సార్?
కెరోటిడ్ ఆర్టరీస్ అంటే మన నెక్ కి ఇక్కడికి పై పార్ట్స్ కి హెడ్ పార్ట్ కి బ్లడ్ తీసుకొచ్చేది. సో నెక్, బ్రెయిన్, అప్పర్ పార్ట్స్ ఆఫ్ హెడ్ మొత్తం. సో కెరోటిడ్ ఆర్టరీ అంటే విచ్ క్యారీస్ బ్లడ్ టు ద హెడ్ పార్ట్ నాన్న. సింపుల్ చెప్పాలంటే క్యారీస్ బ్లడ్ టు హెడ్ పార్ట్. అంటే అంటే బ్రెయిన్, జాస్, టంగ్, ఐస్, మొత్తం ఏరియా తలకాయ మొత్తం దాన్ని కెరోటిడ్స్ అంటాం. నెక్ లో ఉంటుంది యాక్చువల్గా. స్టార్ట్ అయ్యేది ఎక్కడ? నెక్ లో స్టార్ట్ అవుతుంది. కెరోటిడ్ ఆర్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్. ఓకేనా? సో లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి అన్న. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆర్టరీస్ లో దే హ్యావ్ దిస్ రిసెప్టార్స్. ఏం రిసెప్టార్స్ అవి? కీమో రిసెప్టార్స్. సో దే హ్యావ్ దిస్ కీమో రిసెప్టార్స్ అంటే కెమికల్స్ రిసీవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. విషయం ఏంది ఇక్కడ? దే ఆర్ పెరిఫెరల్, నాట్ సెంట్రల్. సెంట్రల్ లో ఉండేది ఇది ఒకటి ఉంటుంది. ఏది? మెడులాలో ఉంటుంది. అది మెడులా అబ్లాంగేటాలో కీమో సెన్సిటివ్ ఏరియా అని ఉంటుంది. అది పక్కన పెడితే మనకి పెరిఫెరల్ లో కూడా ఒకటి ఉంది, బ్లడ్ వెజల్స్ లో ఉంది, రిసెప్టార్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ పాయింట్ అన్న. దీనిలాగే అవి కూడా ఏం చేస్తాయంటే మన H+ తర్వాత CO2 చేంజెస్ ని ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువైందా తక్కువైందా. జనరల్ గా ఎక్కువ విషయం అయితే ఎక్కువ అయితే లెక్క వస్తుంది ఎప్పుడు కూడా. జనరల్ గా దే విల్ టేక్ కేర్ వెన్ దే ఆర్ మోర్. H+ ఎక్కువైనా CO2 ఎక్కువైనా సేమ్ సిగ్నల్స్ దే విల్ గివ్ టు వాట్ నాన్న? ద రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. దే విల్ సెండ్ సిగ్నల్స్ టు రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. మళ్ళీ ఇదేం చేస్తుంది పాపము? దే విల్ మేక్ నెసరీ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఆ చేంజెస్ బట్టి ఇట్ విల్ డూ వాట్ నాన్న? నెసెసరీ. అంటే నీకు ఏం కావాలంటే బాడీలో ఆ ప్రెషర్ నార్మల్ అయిపోవాలి. మళ్ళీ మనకి ఆ PCO2 నార్మల్ అయిపోవాలి మళ్ళా. ఇప్పుడు PCO2 మనకి ఎంత ఉండాలి? 40 ఉండాలా ఆల్వియోలైలో, లేదా బ్లడ్ లో 40 అలా ఉండాలి. ఆ ప్రెషర్లు మారకూడదు కదా నాన్న. అదొక 45, 50 ఆ రేంజ్కి వెళ్ళిపోతే, 50-55 రేంజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఈ రెండు పనిచేస్తాయి. ఈ రెండు ఆ సిగ్నల్స్ తీసుకొని దే విల్ సెండ్ సిగ్నల్స్ టు ద రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. పోయి చెప్తాయి ఇలా CO2 ఎక్కువ అయిపోయిందన్నా, దాని తగ్గ అడ్జస్ట్మెంట్స్ చెయ్యి, దాని తగ్గ అడ్జస్ట్మెంట్స్ ప్రిపేర్ చెయ్యి. మీరు గమనించండి, మనకి పరిగెత్తినాక ఆయాసం ఎక్కువసేపు ఉండదు కదా నాన్న. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. ఆయాసం ఎప్పుడు ఉంటుంది మనకు ఉండదు కదా నాన్న. ఆ 10 నిమిషాలు నీకేమవుతుంది? ఈ CO2 అంతా బయట వెళ్ళిపోతుంది. ఈ CO2 అంతా బయటపోతే మళ్ళీ గమ్ముగా అయిపోతాయి. సో ఎప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి? ఎప్పుడైతే CO2 H+ ఎక్కువ అవుతాయి అప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. నేను చెప్పుకున్నాను గుర్తుందా? CO2 ఉంటే ఆటోమేటిక్గా H+ ఉంటాయి. నేను చెప్పుకున్నాను కదా పాయింట్స్ అవి. సో ఎప్పుడైతే CO2 బయట H+ కూడా బయట వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే CO2 బయట వెళ్ళిపోతుందో H+ కూడా బయట వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే CO2 బయట వెళ్ళాలంటే అదే కదా కావాల్సింది. సో విషయం ఏంది ఇక్కడ? నీకు CO2 బయట వెళ్ళిపోవాలి, అది చూసుకుంటారు అనమాట. సో ఇలా మన బాడీలో ఇంకా యాక్చువల్ చాలా ఉన్నాయిరా, బట్ మీ లెవెల్ కి ఇదే ఇచ్చాడు, దీని నుంచి అవసరం లేదు మనకి. ఇంకా అసలు చాలా రిసెప్టార్స్ ఉన్నాయి. ఇంకా స్ట్రెచ్ రిసెప్టార్స్ అని చెప్పా ఒకటి మీకు, స్ట్రెచ్ ఇచ్చాను, ఇది మీకు చెప్పలే బుక్ లో లేదు. ఇది స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉన్నాయి, దాని తర్వాత ప్రెషర్ రిసెప్టార్స్ ఉన్నాయి, దాని తర్వాత టాంగో రిసెప్టార్స్ అని కొన్ని రకరకాలు ఉన్నాయి. వీ హావ్ డిఫరెంట్ టైప్స్ అనమాట. అవి మనకు అవసరం లేదు. సో ప్రస్తుతానికి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్, అప్ టు +1 +2 లెవెల్ ఇవి చాలు. సో హూ ఇస్ ద మెయిన్ పర్సన్ కంట్రోలింగ్ ద రెస్పిరేషన్ అన్న? రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ సెంటర్. సో అది రిథమ్ కంట్రోల్ చేస్తుంది. ఎక్కడ ఉంటుంది? అది మెడులా అబ్లాంగేటాలో ఉంటుంది. ఇప్పుడు మనకి పాన్స్ఫెరల్ లో ఏముంటుంది? న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంటుంది. అంటే అర్థం ఏంది? విచ్ విల్ టేక్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ద స్ట్రెచింగ్ ఆఫ్ ద ట్యూబ్స్. మన ట్రాకియా కానీ విండ్ పైప్ ట్యూబ్ స్ట్రెచింగ్ సిగ్నల్స్ ని ఇది తీసుకొని, స్ట్రెచ్ ఎక్కువైతే ఏం చేస్తుంది? ఇన్స్పిరేషన్ తగ్గించేస్తుంది, పంపిస్తుంది. స్ట్రెచ్ ని తగ్గించేస్తుంది అంటే అర్థం ఇన్స్పిరేషన్ తగ్గించేసి ఎక్స్పిరేషన్ పెంచుతుంది. ఎవరది? న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకేనా? ఇన్స్పిరేషన్ తగ్గించి ఎక్స్పిరేషన్ పెంచేస్తుంది. ఇప్పుడు రెండు కీమో రిసెప్టార్స్ ఉన్నాయి. ఏందవి? ఒకటి పెరిఫెరల్ కీమో రిసెప్టార్, ఒకటి ఎక్కడ ఉంటాయి పెరిఫెరల్ వచ్చి? అయోటిక్ ఆర్ట్స్ లో, కెరోటిడ్ ఆర్టరీస్ లో ఉంటాయి పెరిఫెరల్. సెంట్రల్ ఎక్కడ ఉంది? మెడులా అబ్లాంగేటాలోనే పక్కనే ఉంది. మెడులా అబ్లాంగేటాలో పక్కనే ఉంది సెంట్రల్ కీమో రిసెప్టార్స్. సో ఇవేం చేస్తాయి? బాడీలో H+ CO2 ఎక్కువైపోతే అప్పుడు మన రిసెప్టార్ సెంటర్ మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ టు సెంటర్, ఇలా ఎక్కువైపోయిందన్న అంటే ఆ సెంటర్ ఏం చేస్తుంది? వల్ల ఇట్ విల్ డూ ద అడ్జస్ట్మెంట్స్ అకార్డింగ్లీ. అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది అనమాట. అంటే బ్రీదింగ్ పెంచి ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం, CO2 బయట వదలడం చేస్తుంది అనమాట. సో ఇలా నార్మల్ గా జరిగే పని అన్న ఇది. సో ఇది నార్మల్ గా జరిగే ఎఫెక్ట్. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో పెద్ద జరుగుతున్న, నా బాడీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి ఎనర్జీ ఎక్కువైపోయింది, కాబట్టి ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేయాలి, కాబట్టి CO2 ఎక్కువైపోయింది. నాకు కొంచెం లైట్ గా బ్రీదింగ్ డెప్త్ వస్తుంది, నాకు బ్రీదింగ్ డెప్త్ ఎక్కువ అవుతుంది నాకు, బికాస్ నాకు CO2 బయట పోవాలి కాబట్టి ఐ బ్రీత్ మోర్ దెన్ యూ. మీకన్నా ఎక్కువ నేను బ్రీత్ ఎక్కువ చేస్తుంటాయి, ఎందుకంటే నాకు ఈ ఏరియాస్ పనిచేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? రైట్. సో ఇది నాకు మాట చెప్పండి,
ఈ మొత్తం రెగ్యులేషన్ ఎక్కడ వీ హావ్ డిస్కస్డ్ ఆక్సిజన్ అలా చెప్పుకున్న ఆక్సిజన్ గురించి అసలు ఇన్ దిస్ టోటల్ డిస్కషన్ హ్యావ్ యూ ఎవర్ డిస్కస్డ్ ఆక్సిజన్? నో. దట్ మీన్స్ వాట్? రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్ లో, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ లో ఆక్సిజన్ కి సంబంధం లేదు అసలు. ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ఇన్సిగ్నిఫికెంట్. ఓన్లీ CO2 మెయిన్, స్ట్రెచ్ రిసెప్టార్స్ మెయిన్. స్ట్రెచ్ రిసెప్టార్స్ ఎందుకంటే అవి కూడా పగిలిపోకూడదు కాబట్టి స్ట్రెచ్ కూడా మెయిన్. అవి తప్పితే ఆక్సిజన్ రోల్ అనేది నాన్న ఇన్సిగ్నిఫికెంట్, అంటే దాంతో మనకి పనే లేదు. రెగ్యులేషన్ లో, రెస్పిరేటరీ రిథమ్ రెగ్యులేషన్ లో ఆక్సిజన్ తో మనకి పనే లేదు. ఓకేనా? సో ఇఫ్ సమ్మన్ ఆస్క్ యు వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్ అంటే జీరో, ఇన్సిగ్నిఫికెంట్. ఇన్సిగ్నిఫికెంట్. ఆక్సిజన్ డస్ నాట్ హావ్ ఎనీ రోల్ ఇన్ ద రెస్పిరేటరీ రిథమ్ కంట్రోల్. ఓకేనా? అర్థమైనా పాయింట్స్ ఇవి? రైట్. సో దట్స్ అబౌట్ ద రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ రిథమ్స్ నాన్న. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నన్ను. యూ కెన్ ఆస్క్ మీ. ఓకే. సో ఇప్పుడు ఇటు అయిపోయింది కాబట్టి ఇంకో హాఫ్ అవర్ టైం ఉంది కాబట్టి వాట్ విల్ డూ ఇస్ విల్ డిస్కస్ ద లంగ్ డిసార్డర్స్ నాన్న. డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ లంగ్ డిసార్డర్స్. లంగ్ వద్దులే, సిస్టమ్ అనే అనుకుందాం. డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చే డిసార్డర్స్ ఏవి చెప్పుకుందాం. డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, గుడ్. So now we'll discuss the last topic of this week, Nana, that is disorders of respiratory system. ఓకే. సో ఇప్పుడు అంటే మనకి బుక్ లో ఎక్కువ లేదు నాన్న, కొన్ని ఇచ్చారు. ఆ కొన్ని నేర్చుకుందాం. ఎక్కువ వద్దు, కొన్ని ఎన్ని ఇచ్చారో నేర్చుకుందాము. బట్ దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్తాలి. ఐ విల్ డిస్కస్ ఆన్ దెమ్ క్లియర్లీ. ఓకే. సో ఇప్పుడు పాయింట్ చూడండి. రెస్పిరేటరీ సిస్టమ్ లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోలై, ఇక్కడ ఈ ఏరియాస్ లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఇట్ విల్ కమ్ అండర్ ద డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ నాన్న. అంటే ట్రాకియా నుంచి మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే వి కన్సిడర్ దెమ్ అండర్ ద డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు ఈ డిసార్డర్స్ కింద మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆస్తమా. రెగ్యులర్ గా చాలా మంది ఫేస్ చేసే డిసార్డర్ నాన్న ఆస్తమా. సో వాట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆస్తమా ఈజ్ యాక్చువల్లీ కాస్డ్ బై ద రియాక్షన్స్ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్ నాన్న. మన వైట్ బ్లడ్ సెల్స్, మన సెల్స్ రియాక్షన్స్ చేయడం వల్ల వచ్చే డిజీజ్ ఆస్తమా. ఏమవుతా అంటే ఆస్తమా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాకియా అనుకుందాము, ట్రాకియా, లంగ్స్ అనుకుందాం. సో లంగ్స్ లో మనకి బ్రాంకస్, బ్రాంక్యూల్స్ అన్ని ఉంటాయి. సో బ్రాంకస్, తర్వాత బ్రాంక్యూల్స్, లాస్ట్ కి ఆల్వియోలై అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే నాన్న, ఇన్ ద ఆస్తమా బికాస్ ఆఫ్ ద ఇమ్యూన్ యాక్టివిటీ, మన యొక్క ఇమ్యూన్ రియాక్షన్స్ వల్లే, బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఇమ్యూన్ రియాక్షన్స్ నాన్న, మన ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల అంటే మన సెల్స్ చేసే పని వల్ల ఏమవుతా అంటే దిస్ లేయర్, ద ట్రాకియా, ఓకే, దాని తర్వాత బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాకియా అనుకోండి. ట్రాకియా లోపల లేయర్ మ్యూకస్ లేయర్ ఉంటుంది కదా నాన్న, ఈ లైనింగ్ ఏమవుతా అంటే లావ్ అయిపోతుంది. దే విల్ బి స్వెల్లింగ్ ఆఫ్ దిస్ లేయర్. దీన్ని ఏమంటామంటే ఇన్ఫ్లమేషన్ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్ నాన్న? ఇన్ఫ్లమేషన్. yes, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యాక్చువల్ చెప్పాలంటే నాన్న టోటల్ విండ్ పైప్, రెస్పిరేటరీ సిస్టమ్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్, ఈ ట్యూబ్స్ అన్ని. సో ఆల్ దీస్ ట్యూబ్స్ వెన్ దే ఆర్ ఇన్ఫ్లేమ్డ్, ఓకేనా, ఇన్ఫ్లమేషన్ జరిగితే, సరేనా, ఇన్ఫ్లమేషన్ జరిగితే దాన్ని ఏమంటాం? ఆస్తమా అంటాం. ఇప్పుడు గమనించండి, ఇన్ఫ్లమేషన్ జరిగితే ఏమవుతుంది అన్న, వెన్ దెర్ ఇస్ ఇన్ఫ్లమేషన్ వాట్ హ్యాపన్స్, ద పాసింగ్ ఆఫ్ ఎయిర్ విల్ బి రెడ్యూస్డ్. స్పేస్ తగ్గిపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు స్పేస్ ఇంత ఉండాల్సింది ఎంత అయిపోయింది? ఇంత అయిపోయింది. స్పేస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. అప్పుడు నువ్వేం చేస్తావు? యూ విల్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ బ్రీదింగ్ కెపాసిటీ. అంతే కదా నాన్న, గుర్తుందా? ఇప్పుడు CO2 బయట తగ్గిపోతుంది, సో నీ బ్రీదింగ్ పెరిగిపోతుంది. సో బ్రీదింగ్ రేట్ పెరిగిపోతుంది నాన్న. బ్రీదింగ్ రేట్ పెరిగిపోయి యుల్ హ్యావ్ వీజింగ్. వీజింగ్ అంటే ఆయాసపడ్డం.
విత్ సౌండ్, బ్రీదింగ్ విత్ సౌండ్. మీరు ఎప్పుడైనా ఒక్కోసారి మనకి ఆయాసం వచ్చినప్పుడు ఒక చిన్న సౌండ్ వస్తుంటది, వీజింగ్ సౌండ్, విజిల్ లాగా వస్తూ ఉంటుంది సౌండ్ ఒకటి. ఓకేనా? సో వీజింగ్ అంటాం దాన్ని. వీజింగ్ అంటే బ్రీదింగ్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ప్లస్ సమ్ సౌండ్ కూడా వస్తుంది నాన్న, కొంచెం సౌండ్ కూడా వస్తుంది కొంచెం, దాన్ని వీజింగ్ అంటాం అనమాట. సో వీజింగ్ వస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ అవడం ఏమైందంటే వీజింగ్ జరుగుతుంది, అంటే యూ విల్ ట్రై టు టేక్ మోర్ ఎయిర్ ఇన్, బట్ యువర్ సిస్టమ్ ఇస్ నాట్ అలోవింగ్. సో నువ్వేం చేస్తావు, ఇంకా పెంచుతావు. ఇది నీ కంట్రోల్ లేదు కదా నాన్న, దిస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. నీకు ఎప్పుడైతే CO2 నార్మల్ అవుతుందో అంతవరకు నువ్వు బ్రీదింగ్ చేస్తూనే ఉంటావు. నీ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఒప్పుకోదు, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, ఈ కీమో రిసెప్టర్స్ ఒప్పుకోవు. ఆక్సిజన్ CO2 బయట పోవట్లేదు. సో నీ బ్రీదింగ్ రేట్ ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఆ ఆయాసం పెరుగుతూ ఉంటుంది అనమాట. దాని ఆయాసం అంటే తెలుగులో ఆయాసం అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, విల్ హ్యావ్ వీజింగ్ వస్తుంది, ఒక్కోసారి కాఫింగ్, దగ్గు కూడా వస్తుంది నాన్న. విల్ హ్యావ్ వీజింగ్, విల్ హ్యావ్ కాఫింగ్. సో ఈ కండిషన్ ఏమంటే ఆస్తమా అంటాం. ఇన్ఫ్లమేషన్ జరిగింది కాబట్టి ఆస్తమా అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లమేషన్, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. ఇన్ఫ్లమేషన్ విల్ బి కాల్డ్ అస్ ఆస్తమా. వేరే ఏమన్నా వస్తే వేరే జబ్బు ఉంది, వేరే జబ్బు వస్తే వేరేది ఉంది మళ్ళా దానికి. ఓకేనా? సో ఆస్తమా అంటే టోటల్ మనకి ట్రాకియా నుంచి, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, 3 పైపులు ఉన్నాయి కదా నాన్న, పైపులు ఇన్ఫ్లేమ్ అవ్వడం, పైపులు లావ్ అవ్వడం. ఓకేనా? ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటి, నీకు ఇన్ఫ్లమేషన్ జరిగితే వచ్చే దారి సన్నగైపోతుంది, ద స్పేస్ ఆఫ్ ఎయిర్ గోయింగ్ అవుట్ అండ్ గోయింగ్ ఇన్ విల్ బి రెడ్యూస్డ్. సో యూ విల్ ట్రై టు టేక్ మోర్ ఎయిర్ ఇన్ ఆర్ లీవ్ మోర్ ఎయిర్ అవుట్. సో నీ బ్రీతింగ్ రేట్ పెరిగిపోతుంది, ఆయాసం వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వీజింగ్. సో ఇంక్రీజ్డ్ బ్రీతింగ్ రేట్ విత్ సౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నాన్న, వీజింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటి ఆస్తమా ఉండే వాళ్ళు ఏం చేయాలి సార్, బేసిక్గా మనం ఏం చేయలేము, దిస్ ఈస్ ఇన్బిల్ట్ జెనెటికల్ ప్రాబ్లమ్ ఆర్ డస్ట్ అలర్జీ. అంటే ఆ జనాలు ఏమంటే దే హ్యావ్ మోర్ ఇమ్యూన్ రియాక్షన్, వాళ్ళ ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, అవసరాన్ని మించి ఉంటాయి వాళ్ళ ఇమ్యూన్ రియాక్షన్స్. ఇప్పుడు డస్ట్ అలర్జీ ఉండేవాళ్ళు, నాలాంటి వాళ్ళు, డస్ట్ అలర్జీ ఉంది నాకు కూడా, డస్ట్ కొంచెం పోయినా సరే ఆ నైట్ ఆయాసం వచ్చేస్తుంది. సో డస్ట్ అలర్జీ ఉండాలి. లేదంటే ఏం చేస్తారంటే నాన్న, ఆస్తమా యొక్క ఫస్ట్ వర్షన్ డస్ట్ అలర్జీరా. ఆస్తమా అంటే కంటిన్యూస్ గా ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ అలర్జీ అంటే ఫస్ట్ వర్షన్ అనమాట, అంటే ప్రిమిటివ్ స్టేజ్ అనుకోండి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దే టేక్ ఇన్హేలర్స్. మీరు సినిమాలో చూస్తూ ఉంటారు, పంప్ ఐ మీన్ ఇన్హేలర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఫర్ యూ ఐ థింక్ ఇదిగోండి ఇలాంటివి. ఓకేనా? సో నేను వాడను, మా మదర్కి నాన్న అది. సో ఐ మీన్ ఇంట్లో అందరికి డస్ట్ అలర్జీ ఉంది, మాకు డస్ట్ అలర్జీ ఉంది, డస్ట్ అలర్జీ కోసం వాడతా. ఆస్తమా లేదులే కానీ డస్ట్ అలర్జీ ఉందన్నమాట. సో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది వాడతాం అనమాట మేము. సో అది వాడితే ఏమవుతుంది, దాంట్లో ఏముంటాయంటే నాన్న గమనించండి, ఇన్ దట్ వాట్ విల్ బి దేర్ అంటే దీంట్లో మనకి డైలేటర్స్ ఉంటాయి, డైలేటర్స్, బ్రాంకో డైలేటర్స్. ఓకేనా? ట్యూబల్ డైలేటర్స్ అంటే, డైలేటర్స్ అంటే అర్థం ఏంటంటే విచ్ విల్ ఇంక్రీజ్ ద స్పేస్. అదే కదా ప్రాబ్లం ఇక్కడ మనకి. ప్రాబ్లం ఏంది, స్పేస్ తగ్గిపోయింది, ఇవి పీల్చుకుంటే ఏమవుతుంది, స్పేస్ పెరుగుతుంది. సో నీకు బ్రీదింగ్ నార్మల్ అయిపోతుంది. ఓకేనా? వీటిని ఏమంటామంటే డైలేటర్స్ అంటాము, బట్ ఇంకా స్పెసిఫిక్ కావాలంటే బ్రాంకో డైలేటర్స్ అంటాము. యా, బ్రాంకో డైలేటర్స్ అంటాం నాన్న, బ్రాంకో డైలేటర్స్ అంటాము. అంటే బ్రాంకస్ ని డైలేట్ చేసేది, బ్రాంకస్ ఆ పైపుల్ని పెంచుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఆస్తమా నాన్న, అర్థమైంది ఆస్తమా అందరికి? ఓకే. సో ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, దాన్ని ఎంఫిసీమా అంటాము. ద సెకండ్ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఫిసీమా. సో ఇది కొంచెం, ఇది మన లోపల వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది కొంచెం కొవ్వు ఎక్కువ తెచ్చుకునే పనులు ఇవి. చెప్తా చూడు. సో ఎంఫిసీమా ఎందుకు వస్తుంది అన్న, బేసిక్ గా పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు స్మోక్. ఓకేనా? స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ, లేదా స్మోక్ తో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, వీళ్ళకి ఏమవుతాయంటే దే విల్ హ్యావ్ దేర్ ఆల్వియోలై డామేజ్డ్. దే విల్ హ్యావ్ సిగరెట్ స్మోకర్స్ కి, స్మోకింగ్ పీపుల్ కి, ప్రైమరీ స్మోకర్స్, సెకండరీ స్మోకర్స్, ఎవరైనా సరేనా. సో వాళ్ళకి ఏమవుతాయంటే ఈ స్మోక్ వెళ్ళి ఆల్వియోల యొక్క సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఈ లేయర్ కాడ ఏమవుతాయంటే దేర్ బి ఫార్మేషన్ ఆర్ అక్యుములేషన్ ఆఫ్ దిస్, ఈ వాల్స్ పైన అక్యుములేట్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఏమవుతాయంటే దిస్ ఆల్వియోలై బికమ్స్ డామేజ్డ్. అంటే రాను ఏమవుతాయంటే ద సర్ఫేస్ ఆఫ్ డిఫ్యూజన్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. అంటే ఆల్వియోలై ఒకటి నాశనం అవుతా వస్తుంది, అప్పర్ లంగ్, లోవర్ లంగ్, అలా నాశనం అవుతూ రావడం ఏమవుతా అంటే
దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద ఎయిర్ అనమాట. సో ఆక్సిజన్ డిఫ్యూజన్ జరగదన్నమాట. సో దీన్ని ఎంఫిసీమా అంటాం. చెప్పాలంటే ఇది కొంచెం ఇంకా క్రానిక్ డిజీజ్ అన్న అది. కానీ ఇది ఎలా అంటే అదే రెస్పిరేటరీ సర్ఫేస్ అంటే ఆల్వియోలే కదా ఇంకా. సో ఎక్స్టర్నల్ సర్ఫేస్ అదే కదా అన్న. సో ఆల్వియోలర్ డ్యామేజ్ అంటే అర్థమైంది అక్కడ మనకి. ప్రైమరీ అంటే ఫస్ట్ స్మోక్ చేసేవాడిని ప్రైమరీ అంటాము, వాడు పోగులతో అంటే పక్కన పిలిచిన సెకండరీ అంటాం అనమాట. ఓకేనా. సో రెస్పిరేటరీ సర్ఫేస్ కూడా తగ్గిపోతుంది అనమాట. దానికి రెడ్యూస్ ఇన్ ద రెస్పిరేటరీ సర్ఫేస్. ఆబ్వియస్ గా ఆల్వియోలర్ డ్యామేజ్ అదే కదా అన్న, ఈ సర్ఫేస్ తగ్గిపోతుంది, రెస్పిరేటరీ సర్ఫేస్ తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఏమవుతుంది, దే నాట్ బి ఏబుల్ టు టేక్ ద ఆక్సిజన్ ఆర్ ద గ్యాసెస్ ప్రాపర్లీ. వాళ్ళకి రెగ్యులర్ గా ఆయాసం అన్ని వస్తుంటాయి అనమాట. సో ఇది ఆస్తమా లాగా కాదు. ఆస్తమా మనం తెచ్చుకున్న ఆస్తమా అనేది మన లోపల ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేది. సో ఇది మనము బయట నుంచి చేసుకున్న డ్యామేజ్ వల్ల జరిగేది అనమాట. దీన్ని ఎంఫిసీమా అంటాం. ఓకే. స్మోకింగ్ వల్ల ఇంకో జబ్బు కూడా వస్తుంది దానిలో. స్మోకింగ్ వల్ల ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది, దానికి బ్రాంకైటిస్ అంటాం. కానీ మీకు అది ఇవ్వలేదు, సో డోంట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అబౌట్ దిస్ వర్డ్. స్మోకింగ్ అంటే ఓన్లీ ఎంఫిసీమా అని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. బ్రాంకైటిస్ కూడా ఒక ప్రాబ్లం నాన్న. ఇక్కడ కూడా ఏమవుతా అంటే బ్రాంకైటిస్ అనేది, సో దేర్ విల్ బి స్వెల్లింగ్ ఆఫ్ ద మ్యూకస్ లైనింగ్. ఇది కూడా ఇన్ఫ్లమేషన్ లాగా, ఆస్తమా లాగా అనమాట. కానీ బ్రాంకస్ మాత్రం జరుగుతుంది, నాట్ ఇన్ ఎవ్రీ పార్ట్ అనమాట. బ్రాంకస్ లో మాత్రమే జరుగుతుంది. ప్లస్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే లైనింగ్ ఇన్ఫ్లమేషన్ కాదు, మ్యూకస్ ఎక్కువైపోతుంది బ్రాంకస్ ఏరియాలో. సో ఇన్ ద బ్రాంకస్ ఏరియా నాన్న వాట్ హ్యాపెన్స్ ఈస్ ద మ్యూకస్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, ఎక్కువైపోతుంది. మ్యూకస్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ అబ్నార్మల్లీ. సో ఇది కూడా ఎందుకు స్మోకింగ్ వల్ల యాక్చువల్ చెప్పాలంటే, అంటే ఈ స్మోకింగ్ ఎక్కువ వల్ల ఏమవుతుందంటే రియాక్షన్స్ జరిగి మన లేయర్స్ దే విల్ ట్రై టు ప్రొడ్యూస్ మోర్ మ్యూకస్ టు కీప్ ఇట్ నార్మల్. ఓకేనా. సో ఆ మ్యూకస్ ఎక్కువైపోవడం వల్ల కూడా మనకి బ్రాంకస్ అనేది చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఆయాసమే, సేమ్ థింగ్ ఈజ్ బ్రీదింగ్ నాన్న, బ్రీదింగ్ ఎక్కువైపోతుంది, బ్రీదింగ్ రేట్ బికమ్స్ మోర్. సో ఇది బ్రాంకైటిస్ అనమాట. ఓవర్ సెక్రీషన్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద ఏరియా ఆఫ్ బ్రాంకస్, ఓన్లీ బ్రాంకస్ రా. ఎంఫిసీమా అంటే ఆల్వియోలై, బ్రాంకస్ అంటే ఓన్లీ బ్రాంకస్, ఆస్తమా అంటే మొత్తం ట్రాకియా, బ్రాంకస్, బ్రాంక్యూల్స్ అంతా వచ్చి ఆస్తమా. ఉత్త ఆల్వియోలై అంటే ఎంఫిసీమా. ఓకేనా. ఉత్త బ్రాంకస్ అంటే బ్రాంకైటిస్. ఓకే. ఇది వచ్చి మ్యూకస్ ప్రొడక్షన్ అనమాట, మ్యూకస్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో బేసిక్ ప్రాబ్లం అయితే అంతే అన్న, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, అన్ని సేమ్ ప్రాబ్లమే. అన్నిటికీ ఇన్హేలర్స్ వాడతారు, అన్నిటికీ అదే వాడతారు, డైలేటర్స్ వాడతారు అనమాట. అన్నిటికీ దే యూజ్ ద ఇన్హేలర్స్ ఆర్ ద డైలేటర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఈ మూడింటిని, ఆస్తమాని, ఎంఫిసీమాని, బ్రాంకైటిస్ ని, దే ఆర్ కమింగ్ అండర్ గ్రూప్ ఆఫ్ డిసీజ్ కాల్డ్ as సిఓపిడి. వీటిని సిఓపిడి అంటాం నాన్న. అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసార్డర్స్. సో క్రానిక్ అంటే చాలా సివియర్ అనమాట. క్రానిక్ మీన్స్ సివియర్. అబ్స్ట్రక్టివ్ అంటే అర్థమైందన్న, అబ్స్ట్రక్టివ్ అంటే అబ్స్ట్రక్ట్ అవుతున్నాయి, ప్యాసేజ్ ఇస్ బీయింగ్ అబ్స్ట్రక్టెడ్, అంతే కదా అన్న. ప్యాసేజ్ ఏమవుతుంది, నీకు స్టాప్ అవుతుంది, ద ప్యాసేజ్ ఇస్ బీయింగ్ స్టాప్డ్ ఆర్ బ్లాక్డ్. సో దాన్ని మనం అంటాం అనమాట, విల్ కాల్ ఇట్. ఒక నిమిషం. సో దట్ ఈస్ కాల్డ్ as chronic obstructive pulmonary disease. So under chronic obstructive pulmonary disease Anna, we have three diseases. What are they? One is asthma, other one is emphysema, and the third one is bronchitis. And the third one is what Nana? Bronchitis. ఇది అర్థమైందా? ఇది ఒక బ్యాచ్ రా. This is one batch of disorders. Okay, good. So now we have one more thing. ఇది మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్న, మన బాడీ ప్రాబ్లమ్స్ వల్ల. Now we have some diseases where because of the infections నాన్న, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్వియోలలో మ్యూకస్ అక్యుములేట్ అయిపోతుంది. సో ఆల్వియోలే విల్ బి ఫిల్డ్ విత్ మ్యూకస్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనుకో, ఆల్వియోలే ఉంటుంది నాన్న. సో ఆల్వియోలో ఏమవుతా అంటే ఇక్కడ రియాక్షన్స్ జరిగి, ఐ మీన్ మన ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ఇది కూడా, కానీ వైరస్ వల్ల, ఇది నార్మల్ స్మోక్ వల్ల వాటి వల్ల కాదు నాన్న, వైరస్ వల్ల ఏమవుతా అంటే ఇక్కడ మ్యూకస్ ఎక్కువ అవుతుంది ఆల్వియోలో. ఆల్వియో విల్ బి ఫిల్డ్ విత్ మ్యూకస్. సో మ్యూకస్ ఫిల్ అయితే నీకు ఏమవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోయినట్టే కదా. ఇక్కడ ఈ సర్ఫేస్ లేదు, ఖాళీ లేదు, సర్ఫేస్ రెస్పిరేటరీ సర్ఫేస్ ఖాళీ లేదు. ఓకేనా. సో ద ఆల్వియోలై ఈస్ ఫిల్డ్ విత్ మ్యూకస్ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు అది జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్ ఏమంటే న్యూమోనియా అంటాం. దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ as వాట్ నాన్న? న్యూమోనియా. ఓకే. సో న్యూమోనియా అనేది మన ఆల్వియోలైలో మ్యూకస్ అక్యుములేట్ అయిపోవడం, అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్
ఇన్ యువర్ ఆల్వియోలై ఇస్ కాల్డ్ as pneumonia. అండ్ ఈ నిమోనియా దేని వల్ల వస్తుంది సార్ అంటే ఇట్ మే బి బికాస్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అన్న, వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్స్, ఫంగస్, ఏదో ఒకటి. అంటే మన సెల్ఫ్ ప్రాబ్లం కాకుండా, ఈ స్మోక్ అలాంటి ప్రాబ్లం కాకుండా బయట వచ్చే ప్రాబ్లం అనమాట. దిస్ బికాస్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్, రైటా? ఓకే, సో దట్ ఈస్ ద డిసార్డర్స్ ఇన్ ద నిమోనియా పార్ట్, నిమోనియా సెక్షన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది దీని తర్వాత, వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ ఓఆర్డీస్. ఇంకో బ్యాచ్ ఉందిరా, వాటిని ఏమంటామంటే ఓఆర్డీస్ అంటాం. అది సో ఓఆర్డీస్ అంటే ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్. ఓఆర్డీస్, ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఇది మనం చేసే జాబ్స్ వల్ల. సో యూ ఆర్ హ్యావింగ్ సమ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద జాబ్స్ నాన్న. సో బేసిక్ గా ఈ మైనింగ్ ఇండస్ట్రీస్ లో, లేదా స్టోన్ బ్రేకింగ్ ఇండస్ట్రీస్, లేదా గ్రైండింగ్ ఇండస్ట్రీస్ అంటే పాలిష్ చేస్తారు కదా నాన్న, పాలిష్ ఇండస్ట్రీస్. సో ఇలాంటి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి, ఇలాంటి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఏమవుతాయంటే స్మోక్ విల్ బి మోర్, స్మోక్ డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ద స్మోక్ అండ్ డస్ట్ విల్ బి మోర్. సో స్మోక్ డస్ట్ పెరిగిపోతుంది అక్కడ. ఇక్కడ పాయింట్ అంటే స్మోక్ డస్ట్ పెరిగితే మన బాడీ లోపలికి పోతా ఉంటుంది కదా కంటిన్యూస్ గా. అంటే ఇది ఒక రోజు రాదురా, ఒక రోజు ఒక నెలలో రాదనమాట, కొన్ని ఇయర్స్. ఇట్స్ ఎలాంగేటెడ్ ఆర్ ప్రొలాంగ్డ్ ప్రాసెస్. అంటే నువ్వు రోజు కొంచెం కొంచెం స్మోక్ లోపల పోతా ఉంటుంది, కొంచెం డస్ట్ లోపల పోతా ఉంటుంది. లోపల పోతా ఉంటే ఏమవుతుంది చూడండి నాన్న, లోపల పోతా ఉంటే ఆబ్వియస్ గా దే విల్ గో అండ్ రీచ్ విచ్ పార్ట్ నాన్న, ద ఆల్వియోలై లాస్ట్ కి. అంటే ఆ స్మోక్ గాని డస్ట్ గానీ ఆల్వియోలై, బ్రాంకస్ ఆడికి పోయి రీచ్ అవుతాయి. రీచ్ అయితే అవి ఏం చేస్తాయంటే దే విల్ ఫార్మ్ ఏ లేయర్. ఫస్ట్ పాయింట్ లైక్ ద ఎంఫిసీమా గుర్తుందా, దే విల్ ఫార్మ్ ఏ లేయర్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లేయర్ వల్ల ప్రాబ్లం కాదు, బికాస్ ఆ డస్ట్ మొత్తం రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. పాయింట్ ఏంటంటే ఈ లేయర్ ఫార్మేషన్ అప్పుడు ఏమవుతాయంటే మన బాడీలో ఉండే ఫైబ్రస్ టిష్యూ, దీని కింద ఏరియోలర్ గుర్తుంటుంది మీకు, అండర్ ద ఆల్వియోలై విల్ హావ్ ఏరియోలర్ ఆల్సో. అంటే దీని సరౌండింగ్ ఏరియోలర్ ఉంటుంది, ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. ఈ వీటి వల్ల ఏమవుతాయంటే బికాస్ ఆఫ్ దిస్ యాడింగ్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ ఆన్ ద ఆల్వియోలై, ద ఫైబ్రస్ టిష్యూ విల్ స్టార్ట్ ఫార్మింగ్ ఫైబర్స్, ఎక్స్ట్రా ఫైబర్స్. సో దీనికి ఆపోజిట్ గా ఏది, ఇవి రాకుండా ఆపడానికి ట్రై చేస్తూ they'll start forming the fibers స్టార్ట్ చేస్తాయి అనమాట. కానీ ఈ ఫైబర్స్ మన ప్రాబ్లం ఇప్పుడు, బికాస్ ఇఫ్ దీస్ ఫైబర్స్ ఆర్ ఫార్మ్డ్, వాట్ హ్యాపెన్స్ నాన్న, మళ్ళా నీకేమైంది, ఆక్సిజన్ కెనాట్ గో ఇన్, అంతే కదరా, ఆక్సిజన్ పాస్ అవ్వదు. సో దీన్ని ఏమంటామంటే ఫైబ్రోసిస్ అంటాము. ఏమంటాం దీన్ని, ఫైబ్రోసిస్, లంగ్ ఫైబ్రోసిస్ అంటాము. సింపుల్ చెప్పాలంటే ఇట్ ఇస్ కాల్డ్ as వాట్ నాన్న, లంగ్ ఫైబ్రోసిస్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే నాన్న డస్ట్ పార్టికల్స్ కి ఆపోజిట్ గా మన బాడీ చేసే యాక్టివిటీనే అది. ఇట్స్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ అగైన్స్ ద డస్ట్ పార్టికల్స్. కానీ ఇక్కడ ఇష్యూ ఎలా వచ్చిందంటే ఆ ఫైబర్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో, ఫైబర్స్ ఇష్యూ ఎక్కువ ఏదైతే ఫైబర్స్ ఫామ్ చేస్తారో అక్కడ ఇష్యూ వచ్చేసింది. దట్ ఫైబర్స్ విల్ ఫార్మ్ అండ్ కవరింగ్ ఆఫ్ ద ఆల్వియోలై అండ్ వాట్ విల్ ఇట్ నాట్ అలౌ ద ఆక్సిజన్ టు డిఫ్యూజ్ ఇన్. సో డిఫ్యూజన్ కి ప్రాబ్లం కాజ్ చేస్తాయి అనమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లం అక్కడ, రైటా? సో అన్ని ఓఆర్డీస్ నాన్న మనకు 3-4 టైప్స్ ఓఆర్డీస్ ఉన్నాయి. అన్ని ఓఆర్డీస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ ఫైబ్రోసిస్. అంటే ఆ డస్ట్ రావడము, ఆ డస్ట్ ని మన బాడీ ఫైట్ చేస్తూ ఫైబ్రస్ టిష్యూ ప్రొడ్యూస్ చేయడం ఎక్కువగా. ఆ ఫైబ్రస్ టిష్యూ వల్ల ఏమంటారు, దాన్ని ఫైబ్రోసిస్ అంటాము. కానీ ఇదేమంటే చిన్న ప్రాసెస్ కాదు నాన్న, చాలా పెద్ద ప్రాసెస్. దీస్ ఎలాంగేటెడ్ ఆర్ ప్రొలాంగ్డ్ ప్రాసెస్, ఇయర్స్ కావాలి. కాబట్టి పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్ నాన్న, మైనింగ్ కానీ, గ్రైండింగ్ కానీ, బ్రేకింగ్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ పనిచేస్తారు, సిమెంట్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళ దే షుడ్ బి యూజింగ్ మాస్క్స్, దే షుడ్ బి యూజింగ్ రెస్పిరేటరీ మాస్క్స్, ప్రొటెక్టివ్ రెస్పిరేటరీ మాస్క్ వాడాలి వాళ్ళు. వాడితే సేఫ్, బికాస్ డస్ట్ లోపలికి పోదు కాబట్టి. టైప్స్ ఉన్నారా దీని టైప్స్ ఉన్నాయి చూడండి. యూ హ్యావ్ టైప్స్ హియర్ నాన్న. ఆస్బెస్టోసిస్ అంటాము. దెర్ ఈస్ అ డిసీజ్ కాల్డ్ యాజ్ ఆస్బెస్టోసిస్ బికాస్ ఆఫ్ ఆస్బెస్టాస్ బ్రీతింగ్ నాన్న. ఎక్కువగా మనకి ఈ సిమెంట్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం వీటిని, సిమెంట్ ఇండస్ట్రీస్, సిమెంట్ లో, బ్రిక్స్ లో ఎక్కువ ఉంటుంది ఇది ఆస్బెస్టాస్. ఓకేనా? ఇంకోటి సిలికోసిస్ అన్నమాట, పేర్లోనే ఉంది సిలికాన్.
డ్యూ టు సిలికాన్ డస్ట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ లంగ్ డిజీజ్ నాన్న. బ్లాక్ లంగ్ డిజీజ్ ఇది కోల్ వల్ల, కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళ ప్రాబ్లం వస్తుంది. ఇది కోల్ మైన్స్, బొగ్గు. ఓకేనా? బొగ్గులో పనిచేసే వాళ్ళు, ఆ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు, ఆ బొగ్గు ఎక్కువ అవుతుంది కదా నాన్న, బొగ్గు చుట్టుపక్కల ఎక్కువ అవుతుంది కదా, ఆ బొగ్గు లోపల రావడం వల్ల, అవన్నీ లోపల రావడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. పెద్దగా అవ్వవు, అది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా అనుకోవచ్చు. నెయిల్స్ కాదు, ఫింగర్స్ ఎడ్జ్ లావ్ అయిపోతుంది. అవును, ఫింగర్స్ ఎడ్జ్ లావ్ అయిపోతాయి. ఓకేనా? అదేమంటే అక్కడికి బ్లడ్ ఎక్కువ రీచ్ కాదు, ఎయిర్ ఎక్కువ ఇదైపోతుంది అనమాట, లోపల స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి అనమాట, అది ఎక్కువ అవ్వదు. ఓకే, అవి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా. సో ఎనీవే, ఆస్బెస్టాసిస్, సిలికోసిస్, బ్లాక్ లంగ్ డిసీజ్, సెటరోసిస్ అని ఇంకోటి ఉందన్న, సెటరోసిస్ అంటాము, అది మీకు లేదులే, సో లైట్. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దే ఆల్ కాజ్ దిస్ ఫైబ్రోసిస్ పార్ట్, అంటే లంగ్ లో ఫైబర్స్ జనరేట్ చేసి ఆ లంగ్ ని గాలి తీసుకొని కూడా ఆపేస్తుంది. వీటన్నిటికీ అన్నిటికీ ఒకటే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే బ్రీదింగ్ ఎక్కువ అయిపోతుంది మనకి. ఐ మీన్ సిమ్టమ్ ఏంటంటే బ్రీదింగ్ విల్ ఇంక్రీజ్, బ్రీదింగ్ ఎక్కువ అయిపోతుంది. దానికి ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు. బట్ ఒక స్టేజ్ దాటాక ఇట్ ఈస్ నో యూజ్ నాన్న. ఒక స్టేజ్ దాటాక, ఇప్పుడు ఆస్మాకి ఇన్హేలర్ ఓకే, ఆస్మా అంటే అప్పుడప్పుడు వచ్చిపోతుంది కాబట్టి. ఇప్పుడు చూడు, సిఓపిడిస్ ఏవైతే ఉన్నాయో, ఏది ఆస్మా కానీ, ఎంఫిసిమా కానీ, లేకపోతే మన బ్రాంకైటిస్ కానీ, అవి ఓకే ఒక రకంగా, యూ కెన్ యూజ్ ఇన్హేలర్స్. బట్ వీటికి మనం ఏం చేయలేం. ఎక్కువ కొద్ది నీకు ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియానే పోతా ఉంది. ఓకేనా? సిఓపిడిలో కూడా ఎంఫిసిమా వేస్ట్, ఎంఫిసిమాకి ఇన్హేలర్స్ పనిచేయవు. నిమోనియా వేరేది కదా, నెక్స్ట్ది కదా, ఆ నిమోనియా కూడా పనిచేయదు ఇన్హేలర్స్. ఎందుకంటే నువ్వు ఎంత డైలెట్ చేస్తే ఏం లాభం, మెయిన్ది పోయింది కదా ఇక్కడ, మెయిన్ పార్ట్ పోయింది, మెయిన్ పార్ట్ ఆల్వేలే కదా. నువ్వు ఇన్హేలర్స్ ఏం చేస్తాయి, దీన్ని లావు చేస్తాయి. అంటే బ్రాంకైటిస్ లో, ఆస్మాలో పనిచేస్తుంది అక్కడ, బ్రాంకైటిస్ లో, ఆస్మాలో దే విల్ ఇంక్రీజ్ హ్యాపీ, అదే ప్రాబ్లం కాబట్టి. బట్ ఎంఫిసిమా ఒకటి, నిమోనియా ఒకటి, ఈ ఓఆర్డీస్ ఒకటి, పోయేది ఆల్వేలే కదా నాన్న, మెయిన్ పార్టే పోతా ఉంది, రెస్పిరేటరీ పార్టే పోతా ఉంది. ఇది ఎంత లావు చేసుకుంటే ఏం లాభం నువ్వు, అర్థమైందా? సో ఒక స్టేజ్ దాటాక వీళ్ళకి బాగా ప్రాబ్లం వస్తుంది అనమాట, దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ రెస్పిరేటరీ డిసార్డర్స్ అన్న, ఆల్ దీస్